గారికి మీకందరికి హోస్టులకి అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. జీవిత పాఠాల్లోని కార్యక్రమంలోని శ్రీ లలితా రహస్య సహస్రనామాలకి అంతరార్థం చెప్పుకుంటున్నాము. ఈరోజు 77వ శ్లోకానికి అంతరార్థం చెప్పుకోబోతున్నాము. మనందరికీ జగద్గురువైన పితామహ పత్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాము. మనకు ధ్యాన మార్గాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని అందరి చేత, ఈ పిరమిడ్ మాస్టర్లందరి చేత మనకు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాము మనము. ఇది నిజంగా మన అదృష్టము. ఇంత అదృష్టాన్ని మనమే మన ఆలోచనలతో ఇక్కడికి చేరుకున్నాము. అలాగే ఈరోజు 77వ శ్లోకానికి జ్ఞానాన్ని అందివ్వడానికి మనతో ఉన్నారు కాత్యాయని మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ మీ సమయానికి, మీ ఆత్మజ్ఞానానికి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మాకు జ్ఞానాన్ని అందివ్వాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, ఆది పరాశక్తికి, పంచభూతాలకు, మన తల్లిదండ్రులకు అందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుందామండి. భూమాత, జగన్మాత, ప్రకృతి మాతలకు, విశ్వమాత అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, అర్కపురీశ్వరి, శ్రీ అనసూయ మాతకు అనంత కోటి ప్రణామాలు, అనంత కోటి కృతజ్ఞతలు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం 77వ శ్లోకంలోకి ప్రయాణిస్తామండి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తోంది మేడం, వినిపిస్తుంది. ఓకేనండి. విజయా విమలా వంద్యా వందారు జనవత్సల, వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని. విజయా విమలా వంద్యా వందారు జనవత్సల, వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని. విజయ అంటే విజయాలు చేకూర్చే తల్లి, అందరికీ విజయాలు చేకూరుస్తుంది. విమల అంటే మనలో మలము అంటే, మలము అంటే ఒకే అర్థం కాదండి, మలినాలని కూడా మలము అంటారు. ఆ మనలో ఉన్న మలినాలన్నీ కూడా తీసివేస్తుంది. అప్పుడు మన మనసు మలం పోయి విమలంగా ఉంటుంది. వంద్య అంటే ఆ తల్లికి అందరూ వందనం చేస్తారు. వందనము చేయగల తల్లి ఎవరైనా ఉన్నారంటే ఆ తల్లి ఒక్కతే. అందరూ వందనాలు చేస్తారు, హరిహరులతో సహా. వందారు జనవత్సల అంటే నమస్కరించే, ఎవరైతే ఆవిడ్ని నమస్కరిస్తారో వాళ్ళ పట్ల వాత్సల్యంతో ఉంటుందట. అంటే ఎవరైతే తలుచుకుంటారో, ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ పట్ల అమితంగా వాత్సల్యంగా ఉంటుంది అమ్మ. వాగ్వాదిని, వాక్ ప్లస్ వాదిని. వాక్కు అంటే, వాక్కు రావాలి అంటే మనకి ఒక ప్రేరణ రావాలి. వాక్కు నోట్లోంచి బయటకు రావాలి అంటే దానంతట అది రాదు కదా, ఒక ప్రేరణ. ఆ ప్రేరణ కలగజేసే శక్తి. లేకపోతే ఊరికే మాటలు వచ్చేవి కదా మనకి. ఒక శక్తి ఆ ప్రేరణ ఇవ్వబట్టి నోట్లోంచి, గొంతులోంచి, నోట్లోంచి వస్తుంది అనమాట. వామకేసి అంటే వామ నాడి ద్వారా సాధింపవలసిన ఈశ్వరీయ శక్తి. వామ అంటే మనకి ఎడమ వైపు వస్తుంది అర్థం. ఆ ఎడమ వైపున ఇడానాడి ఉన్నది, ఇడానాడి. కుడి వైపున పింగళ నాడి ఉంటుంది. అయితే అక్కడ ఆ శక్తి, ఆ ఈశ్వరీయ శక్తి
వామకేసి అని అంటారు అన్నమాట. వహిని మండల వాసిని. వహిని మండల వాసిని అంటే అగ్ని. వహ్ని అంటే అగ్ని అన్నమాట. ఆ అగ్ని మండలములో నివసించున్నది. మరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అని చదువుకున్నాం కదా. అక్కడ అగ్నిగుండంలో నివసించేది ఆవిడ. అంటే ఈ మణిపూరక చక్ర అంతా అగ్ని కదా అక్కడ ఉండేది, జఠరాగ్ని. మరి ఆ మొత్తం నివసిస్తుంది ఆవిడ, అగ్ని మండలంలో కూడా నివసిస్తుంది. ఆది పరాశక్తి సకల చరాచర ఈ ప్రపంచముపై జయము పొందింది. జయము పొంది ఆధిపత్యం వహిస్తుంది. మరి మన అందరికీ ఆవిడే కదా శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే ఈ విశ్వం అంతా కూడా ఆవిడ ఒక సింహాసనం లాగా ఉంచుకుని అందులో ఆసీనురాలై ఉన్నది. ఈ విశ్వమే అంతానే ఆవిడకి సింహాసనం. అయితే జయము పొంది ఆధిపత్యం వహించుచున్నది. అంటే ఈ ప్రపంచం పట్ల అన్నిటికీ కూడా అధిపతి ఆ అమ్మే. అందరికీ, అన్ని జీవులకి, అన్ని పదార్థాలకి కూడా అధిపతి ఆవిడే అన్నమాట. ఆది పరాశక్తిని సాక్షాత్కరించుకోవాలంటే ఈ ప్రపంచానుభూతి కలిగించే దశేంద్రియాలు, మనకి పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, అవి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలు ఎప్పుడైతే అదుపు సాధించి వాటిపై మనము విజయులై కుండలిని శక్తిని ఎప్పుడైతే యోగ సాధన చేస్తామో ఆ శక్తిని మన చక్రాస్ ద్వారా పైకి ఎప్పుడైతే పంపించుకుంటామో అది విజయం సాధించినట్లు. మనకి విజయం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఈ దశేంద్రియాల పట్ల మరి వాటిని అదుపులో పెట్టుకోగలగాలి. జ్ఞానేంద్రియాలు చూడండి, ఎక్కడన్నా వాసన వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోతుంది మనసు, ఏదన్నా మంచి వాసన వస్తే. అలాగే ఏదైనా అందమైంది కనపడింది అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలా ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడ ఏదైతే మనం చూస్తామో వింటామో అక్కడికి మన మనస్సు వెంటనే పరిగెత్తుకెళ్ళిపోతుంది. దాని మీద మనం పట్టు సాధించాలి, అక్కడికి వెళ్లకుండా. మరి స్పర్శ మరి ఉన్నాయి కదా తన్మాత్రలు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఎక్కడన్నా ఒక శబ్దం వినపడిందంటే అక్కడ అది మనం వెంటనే తెలుసుకోవాలి, అది మనకి తెలియాలి అనుకుంటాం. అలాగే స్పర్శ, ఎవరైనా ఇష్టమైన స్పర్శ ఉందంటే అబ్బా వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళని స్పర్శించాలి అనుకుని అలా పరిగెడుతూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు. అలా స్పర్శ కావాలి. దీనికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. ఒక ఏనుగండి, మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శ కోసం పరితపిస్తూ ఉంటుందట. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు, మావటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఆడ ఏనుగుని చూపించేసరికి తహతహలాడిపోతుంది, వెళ్ళిపోవాలి స్పర్శించాలి అని. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే రప్పిస్తారు ఏనుగుని. అక్కడ ఒక గొయ్యి తీసి ఆ గోతి పైన అది కనపడకుండా ఒక ఆకులు, తాటాకులు, కొబ్బరాకులు అలాంటివన్నీ వేసేసి ఆ గొయ్యి కనిపించకుండా చేస్తారు. అప్పుడు అది గబగబ వచ్చేస్తూ ఉంటుంది ఏనుగు, ఆడ ఏనుగు కోసం. వస్తూ ఉన్నప్పుడు ఆ గోతిలో పడిపోతుంది. చూడండి, మరి అంత పెద్ద శరీరం కల ఏనుగు, మరి అలా ఏనుగు కూడా ఆ స్పర్శ అనే దాని కోసం మాయలో పడిపోతుంది. పడిపోయేసరికి అప్పుడు పట్టుకుంటారండి. ఇంకప్పుడు ఎలా వెళ్తుంది, తప్పించుకోలేదు కదా, అంత పెద్ద శరీరం గోతిలోంచి పైకి రాలేదు కదా. అప్పుడు దాన్ని పట్టుకుంటారండి, లొంగ తీసుకొని దాన్ని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆహారం పెట్టకుండా అప్పుడు ఏమి చెబితే అది చెయ్యాలి ఏనుగు. అలా లొంగ తీసుకుంటారు. అంటే మన జ్ఞానేంద్రియాలు ఎంత పవర్ఫుల్లో చూడండి. అలా అది ఏనుగనే కాదు, మనుషులైనా అంతే, ఎవరైనా అంతే. ఏదైనా కావాలి అని మనసులోకి వచ్చిందంటే ఈ మనసు ఆగదు,
ఆ జ్ఞానేంద్రియాలు అక్కడికి వెళ్ళిపోవాలి, తొందర చేసేస్తుంది, అక్కడికి వెళ్ళిపోవాలి, ఏది వింటే అక్కడికి వెళ్ళాలి, ఏది వాసన చూస్తే అది కావాలి, మరి ఏది కళ్ళతో చూస్తే అది వెంటనే మన ఇంటికి వచ్చేయాలి ఆ వస్తువు. అంత జ్ఞానేంద్రియాలు అంత పవర్ఫుల్ అండి. అలా మనని కట్టి పడేస్తాయి జ్ఞానేంద్రియాలు. అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఇవి అన్నమాట. అలాగే కర్మేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, మనము ధ్యానంలో చేసేది ఇదేనండి. ఆ పంచేంద్రియాలని ఇలాగా ఇప్పుడు ఇవి ఇవి జ్ఞానేంద్రియాలు, ఇవి పంచేంద్రియాలు అనుకోండి, ఈ రెండింటిని ఇలా కట్టేస్తున్నాం. పత్రి సార్ చెప్పిన దానికి అర్థం అన్నమాట. ఇలా ఈ చేత్తో ఇవి అనుకుని ఇలా కట్టేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు మనస్సు ఏమవుతుంది, అప్పుడు ఎక్కువ ఆలోచనలు రాకుండా ఉంటాయి. శ్వాస మీదకి మళ్ళీ వచ్చేస్తాం కదా. అలా ఇలా చెప్పుకోవాలంటే ఈ జ్ఞానేంద్రియాలు ఎన్నో, మిణుగురు పురుగు ఉంది చూడండి, ఆ పురుగు ఆ దీపం దగ్గరికి వెళ్తే, లైట్ దగ్గరికి వెళ్తే చచ్చిపోతుందని తెలిసినా అది ఆకర్షిస్తుంది. అది ఏంటి అంటే రూపం రూపం ఆకర్షించి వెళ్తుంది, మాడి బస్ అయిపోతుంది. మరి అంత భయంకరమైనవండి జ్ఞానేంద్రియాలతో మనసు అలా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. మరి చనిపోతుందని దాని కళ్ళ ముందు చనిపోతున్నాయి, వెళ్ళి లైట్ దగ్గరికి వెళ్ళి, అయినా సరే ఆ రూపమే నాకు కావాలి అని ఆకర్షించి వెళ్ళి అది చనిపోతుంది. అలాగా శబ్దం అంటే మనం ఏదైతే వింటామో అస్తమానం ఇక అదే వినాలి, అదే కావాలని కోరుకుంటాం. స్పర్శ తెలుసుకున్నాం. రూపం, మిడుగురు పురుగు ఎగ్జాంపుల్, వెళ్ళి ఆ రూపం కావాలి. ఇప్పుడు మానవులైనా అంతే. ఇప్పుడు కొంతమంది చూడండి, అందరు కాదు, ఆ రూపము ఎవరో ఇంట్లో ఉన్న భార్యలు నచ్చరు, ఎవరో నచ్చుతారు, వాళ్ళ రూపం నచ్చుతుంది, నచ్చి వాళ్ళ వెనక వెళ్తారు. అంటే ఇవన్నీ జనరల్ గా జరిగేవి అన్నమాట. అలా ఆ రూపానికి ఆకర్షితులు అవుతారు. తర్వాత రసం, చేపలు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, నీటిలో చేపలు ఉంటాయి కదా, వల వేయటానికి వేటగాడు వస్తాడు, చేపల్ని వలయడానికి వస్తాడు. వచ్చినప్పుడు అవి అక్కడ తిరుగుతూ ఉంటాయి కానీ దగ్గరికి రావు కదా. ఇంత చిన్న మాంస మొక్క, దాన్ని ఎరేస్తాడు. రసం, రుచి, నాలుకకి రుచి కదా. ఆ చేప అప్పటిదాకా రాదు, ఎప్పుడైతే ఇతను చూపించాడో రుచి, నాలుక పీకేస్తూ ఉంటుంది. ఆ రుచి కోసం, ఆ మాంసం ముక్క కోసం వచ్చేసి వలలో పడిపోతుంది. మరి ఇవి జ్ఞానేంద్రియాలు, ఇవే కదా, మనకైనా ఇవే, జీవులకి జంతువులకైనా అవే, అందరికీ అవే. అప్పుడు వలలో పడిపోతుంది చేప. తర్వాత గంధం అంటే వాసన. ఎక్కడ రాక్షసులు అంటారు కదా, నరవాసన అని, ఎక్కడ నరుడు వాసన వస్తే వెళ్ళి చంపేయాలన్నమాట. అలాగా మనం కూడా అక్కడ పక్క నుంచి ఏదో వాసనలు వస్తున్నాయి అనుకోండి, అబ్బబ్బ ఎంత బాగుందో, మంచి వాసన వస్తుందో అనుకుని అట్రాక్ట్ అయిపోతారనమాట. అలాగా జ్ఞానేంద్రియాలు అంత భయంకరమైనవమ్మ. వాటిని అదుపు చేసుకోవాలి. వాటిని మనము, మనం తిన్నాం కదా, భోజనం చేసాం, పొట్ట ఖాళీ లేదు, ఇప్పుడు మనకి ఇష్టమైనవి ఎదురుగా ఉన్నా సరే మనం ఎలా తింటాము అనుకుని అదుపు చేసుకోవాలి. మన కడుపు నిండుగా ఉంది, తింటే ఇంకా అరుగుతాయా? అరగదు కదా, అరగదు. ఎంత ఇష్టమైనవి అయినా వాటి మీద జిహ్వ చాపల్యం మనము చంపుకోవాలి. ఆ జిహ్వ చాపల్యం ఆకలికి తినాలి కానీ అమ్మా, నేను అదే అనుకుంటా, ఇవాళ 4 రకాల కూరలు వేసుకొని తింటాము, రేపు కూడా 4 రకాలు చేసుకోవాలి అంటే ఎలాగా? అదే జిహ్వ చాపల్యం. రేపు పచ్చడేసుకున్నా తినగలగాలి. ఈ రోజు ఎలా అయితే మనం తినగలిగామో రేపు కూడా అలాగే ఉండాలి. అదే ఆ సమస్థితిలో జీవించడం. మనకి ఆకలి తీరడం కోసం తినాలి కానీ జిహ్వ చాపల్యం కోసం బతకూడదు. బతకడానికి తినాలి, తినడానికే బతకూడదు. అదే జిహ్వ చాపల్యం. ఇలా ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి.
తర్వాత కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు కూడా ఏది పడితే అది చేతులతో చేసేయకూడదు, నోటితో ఏది పడితే అది మాట్లాడకూడదు. మరి మనకి కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, నోరు. ఇందాక జిహ్వకి నాలుకే, జిహ్వకి జ్ఞానేంద్రియాల్లో నాలుగు ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు నోరు మాట్లాడుతుంది కదా, అందుకని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చేతులతో చెయ్యకూడదు. అలాగే కాళ్ళతో కూడా, కాళ్ళతో తన్నేస్తారు కొంతమంది కోపం ఆపుకోలేక, ఆ కాలితో కూడా ఏది చేయకూడదు. అలాగా ఈ మన కర్మేంద్రియాలు కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకుని అదే దశేంద్రియాలు అంటున్నారు. ఈ దశ ఇంద్రియాలని మనం ఎప్పుడూ కూడా అదుపు సాధించినప్పుడు విజయులు అవుతారట. విజయ అనే దానికి అర్థం అప్పుడు విజయులు అవుతాం. వాటి ఆ 10 దశేంద్రియాల మీద మనం అదుపు సాధించినప్పుడు విజయులు అవుతాం. అందుకేనండి సత్యసాయి బాబా గారు అంటారు, మానవుడు చంద్రమండలానికి కూడా వెళ్ళాడు, జయించాడు, అన్ని జయించాడు, కానీ ఎవరి మనసును వాళ్ళు జయించలేకపోతున్నారు. అదే అన్నమాట అర్థం. మన మనస్సును ముందు జయిస్తే ఈ ప్రపంచాన్ని జయించినంత లెక్క. మనసును జయిస్తే ఈ దశేంద్రియాలు వీటిని జయించాలన్నమాట. మనం ఎప్పుడైతే అవన్నీ పట్టు సాధించి, ఎలా సాధిస్తామంటే శ్వాస మీద ధ్యాస, దీని ద్వారా మాత్రమే సాధించగలం. లేకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మనసు, ఆ జ్ఞానేంద్రియాలు పట్టుకుని గట్టిగా వదలదు. అప్పుడు మన ఎనర్జీ అంతా పోతూ ఉంటుంది. అది లభిస్తే ఆనందం, లభించకపోతే దుఃఖం. దుఃఖం, ఆ దుఃఖం వల్ల మన ఆలోచనల వల్ల మన ఎనర్జీ అంతా లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా, ఈ కర్మేంద్రియాల మీద కూడా మనకు పట్టు సాధించాలి, విజయం సాధించాలి, వాటిని మన అదుపులోకి తెచ్చుకోవాలన్నమాట. అలాగే మనస్సును నిగ్రహించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎట్టి మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అదే విమల. విమల అంటే ఎటువంటి మలినములు లేకుండా ఉండేది విమల. విమలంగా ఉంచుకోవాలి మన మనస్సుని. మళ్ళీ ఇంకా ఉంటాయండి, ఇవే కాదు, ఈ పంచ తన్మాత్రలే కాదు, అరిషడ్ వర్గాలు ఇంకా ఉంటాయి, రాగద్వేషాలు. మరి అవన్నీ కూడా మనము అదుపులో ఉంచుకోవాలి. రాగద్వేషం మనకి ఇప్పుడు వీళ్ళు అన్నదానికి మనం కోపం తెచ్చుకోవాలా, అవసరం ఉందా, ఇంత చిన్నదానికి కోపం ఎందుకు అని మనం అది తెచ్చుకోకుండా ఉండాలి. ఉండాలి అంటే మనం అరిషడ్ వర్గాల మీద అదుపు ఉండాలి మనకి. అరిషడ్ వర్గాలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వాటన్నిటి మీద అదుపు ఉండాలన్నమాట. ఆ తర్వాత రాగద్వేషములు, పలాని వాళ్ళంటే ఇష్టం, ఇంకొకళ్ళంటే అయిష్టం, ఆ రెండు ఉండకూడదు. అందరి మీద వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా అవని. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తారమ్మా. ఆ శ్లోకం అయితే గుర్తులేదు, దాని భావం చెప్పుకుందాం. పండితుడు అయినా కుక్క మాంసం తినేవాడి పైన కూడా సమదృష్టి కలిగి ఉండాలి. మనము మాంసాహారం మనం తినం కదా అని తినేవాళ్ళని అసహించుకోకూడదు. ఎందుకు? వాళ్ళలో కూడా పరమాత్మగా ఉన్నాడు, వాళ్ళలో కూడా దేవుడే ఉన్నాడు. అసహించుకోకూడదు వాళ్ళని. చెప్తాం అంతే మనం. తర్వాత అది వాళ్ళిష్టం అన్నమాట. అందుకని సమస్థితిలో ఉండాలి. నువ్వు పండితుడిని ఎలా అయితే గౌరవిస్తున్నావో ఆ కుక్క మాంసం తినేవాడిని కూడా అలాగే చూడాలి, అలాగే గౌరవించాలి. భగవద్గీతలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంటే అంతా ప్రేమతత్వం. నీకు నచ్చలేదు వాళ్ళు, దూరంగా ఉండు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, దూరంగా ఉండు. అందుకనే మన పెద్దలు ఒకటి చెప్పారు కదా, దుష్టులకి దూరంగా ఉండండి. అంతే, దూరంగా ఉండాలి. అవసరం అయితేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. అందుకని దూరంగా ఉండాలి.
అలా నిద్ర, జర, రోగములు, ఆకలి దప్పులు, ఈ శీతోష్ణములు వాటికి కూడా ప్రభావితము కాని స్థితిని మనము తెచ్చుకోవాలి. అంటే శీతలము అంటే చలి, ఉష్ణము అంటే వేడి. మరి మాకైతే విజయవాడలో ఎప్పుడు వేడిగానే ఉంటుందండి. ఇప్పుడు కూడా వేడిగానే ఉంది. ఎందుకంటే మాకు అలాంటి ప్రదేశం. ఎప్పుడైతే చలికాలంలో చలిని తిట్టకూడదు, అసహించకూడదు. వేసవికాలంలో వేడిని కూడా మనం అసహించుకోకూడదు. ఇంత కలగడానికి కారణం ఎవరు? మనమే. అంటే మీకు అక్కడ చల్లగా ఉంటుంది అమెరికాలో. మాకు ఎప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఎవరు అంటే ఆ భగవంతుడు కాదు, మనమే. అని ఎందుకు? మరి కాలుష్యం ఎక్కువైపోయింది. కాలుష్యం. మరి దానివల్ల ఒక ఏసీ ఆన్ చేసుకున్నామంటే ఆ వేడిగాలంతా ఎక్కడ ఉంటుందమ్మా? ఏసీలో చల్లటి గాలి వస్తుంది. ఆ వేడి గాలి బయట ఉంటుంది కదా, ఆ బయట అదంతా కలిసిపోతుంది కదా గాలిలో. చెట్లు నరికేస్తున్నారు. మరి అసలు చెట్లు అనేవి లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇంత వేడి ఎందుకు వస్తుంది అంటే ఆ సూర్యుడు మనకి దగ్గరగా ఉన్నాడు. మరి అందుకనే ఇంత వేడి వచ్చేస్తుంది, కాలుష్యం పెరిగిపోయి. ప్రకృతి ఎప్పుడైతే చెట్లు ఉంటాయో మనకి అంతగా ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనకు ఆ వేడి అంతగా రాదు. అలాగా అలాంటివన్నీ కూడా మనము అరిషడ్ వర్గాలు, ఇవన్నీ రాగద్వేషాలు, అలాంటి మలినాలు అన్నీ లేకుండా మనము విమలంగా ఉంచుకోవాలి మన మనస్సుని. అలాగే ఈ నిద్ర, జర, రోగములు అంటే ఎప్పుడు నిద్రపోతూ ఉండకూడదు. జర అంటే ఈ రోగ అంటే ఇవన్నీ సహజం అనుకోవాలి. నిద్రపోవాలి, ఎంత పోవాలో అంతే సమస్థితిలో. జర ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, ఆకలి దప్పులు వస్తాయి, శీతోష్ణములు, ఈ చలి, వేడి అన్నీ వస్తాయి. వాటి అన్నిటికీ కూడా ప్రభావితము కాకుండా ఉండాలి. మన మనసుని అంత స్ట్రాంగ్ చేసుకోవాలి, మన శరీరాన్ని, మనసుని కూడా. అప్పుడు మరి హిమాలయాస్ లో అక్కడ తపస్సు చేసుకుంటారు, ఐస్ మంచు మీద కూర్చుంటారు వాళ్ళు. మరి ఎలా తట్టుకుంటున్నారు? అంత శక్తి వాళ్ళు సంపాదించారు. అందుకని మనం కూడా అంత శక్తిని సంపాదించుకున్నప్పుడు మనలో ఉన్న మలినాలన్నీ పోగొట్టుకొని సమస్థితిలో ఉండాలి, సమంగా అన్నిటినీ భరించాలన్నమాట. అలాంటి ఇవన్నీ చెప్పేది ఎవరండి? మనసే చెప్తుంది. అందుకని ఒకానొక మనోనిశ్చల స్థితిని మనము పొందాలి. అదేనండి విమలత్వము అన్నారు దాన్ని. విమలత్వము, మనోనిశ్చలత ఉండాలన్నమాట. ఇంద్రియములు జయిస్తే విజయుడవుతాడు. ఈ మనోనిశ్చల స్థితిని పొందితే విమలత్వము పొందుతారు. విమలత్వము ఎలాంటి మలినాలు, మలము అనేది అందుకేనండి మనకి ఏది నోట్లోకి పోయినా, ఏది లోపలికి పోయినా అది బయటికి వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు చక్కగా ఫ్రెష్ గా తింటాం, మళ్ళీ వచ్చేటప్పుడు మలం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలాగే మనం చక్కగా మంచినీళ్ళు, ఫ్రెష్ వాటర్, ఆక్వాగార్డ్ లో మరీ తాగుతాం. కానీ అవి ఎలా వస్తాయండి? మలినాలన్నీ తీసుకుని మనకి మూత్రం రూపంలో బయటకు వస్తాయి. మరి వెళ్ళింది అంతా కూడా లోపల శుభ్రం చేస్తూ ఆ నీళ్లు, మనం తాగిన నీళ్ళ లోపలంతా క్లీన్ చేస్తూ లోపల బయటికి ఆ మలాలన్నీ తీసుకొని బయటకు వస్తాయి. మరి యూరిన్ ఎంత వాసన వస్తుంది అంటే మలాలన్నీ బయటకు వస్తున్నాయి. అలాగా మరి మన తిన్న ఆహారము మలం రూపంలో బయటకు వస్తుంది. అలాగే మనము తీసుకున్న ఆక్సిజన్ అండి, ప్రాణవాయువు, అది ఎలా వస్తుంది? మనలో ఉన్న చెడు మలినాలను తీసుకుని మన ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది. మరి చూడండి మన ఎంత అద్భుతమైన శరీరం ఆ భగవంతుడు సృష్టి చేశాడో. మరి ఏదైనా సరే లోపలికి వెళ్ళిందంటే శుద్ధి చేసే బయటకు వస్తుంది, వేస్టేజ్ బయటకు వస్తుంది, శుద్ధి చేసి లోపల. మరి అంత అద్భుతమైన శరీరాన్ని ఆ భగవంతుడు మనకిచ్చాడు. దాన్ని మనం చక్కగా
కాపాడుకోవాలన్నమాట. ఈ ఇంద్రియాల్ని సాధించినప్పుడు విజయుడు అవుతాడు. ఈ మలినాలన్నీ బయటికి పోగొట్టుకున్నప్పుడు విమలుడు అవుతాడు. సాధకుడు విమలుడు అవుతాడనమాట. అప్పుడు మాత్రమే అప్పుడు విమల ఆదిశక్తి పేర్లు కదండి, 1000 నామాలు ఉన్నాయి కదా. అప్పుడు ఆ విమల అనేది మనలో ఆ శక్తి ఆ రూపంలో ఉంటుంది, విమల అనే రూపంలో. తర్వాత అందరిచే నమస్కరించబడేది ఆ ఆది పరాశక్తి. ప్రతి ఒక్కళ్ళు, మానవులు లేదు, రాక్షసులు లేదు, దేవతలు లేదు, అందరూ ఆవిడ్ని నమస్కరించాల్సిందే. అందరితో నమస్కరింప తగినది ఆవిడ. మరియు విజయులైన వాళ్ళు, విమలురు అయిన వాళ్ళు, సాధకులు అప్పుడు మేమేదో సాధించేశాము అని గొప్పగా గర్వం తెచ్చుకోకూడదండి. ఆ సాధకులు వాళ్ళు ఆచరణలో పెట్టాలి. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం అంతా ఆచరణలో, మనలో పరమాత్మ ఉన్నాడు. అలాంటప్పుడు అందరిలో కూడా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మా మనస్సుకి బాధ పెట్టకూడదు, శరీరానికి కూడా మనం బాధ పెట్టకూడదు. అలా ఉండాలి. ఎందుకంటే నేను అంతా సాధించేశాను, విజయుడైపోయాను, విమలుడైపోయాను అనుకుంటే కుదరదు. అదంతా ఆచరణలో పెట్టాలి. మనం ఎవ్వరికీ కూడా అహంకారం లేకుండా ఎవరిని బాధ పెట్టకూడదు. మనస్సుతో మనోవాచ మనస్సు కర్మ ఏది వాక్కుతో కానీ, మన మనసులో కానీ, మన చేతులతో కానీ, మనసా వాచ కర్మేణ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ప్రతి జీవిని కూడా పరమాత్మ స్వరూపంగా చూడాలి. ఇంకా వీళ్ళ సాధన ఎందుకు ఉపయోగపడుతుందండి అలా చూడకపోతే? ఇక వీళ్ళకి తేడా ఏముంది? వీళ్ళు ఏమి మారకపోతే మెయిన్ ఏంటంటే మనము ఒక్కసారి మారిన తర్వాత అదే స్థితిలో ఉండాలి. వేరే మళ్ళీ వెనక్కి పడిపోతే విశ్వామిత్రులాగా అయిపోతారు. అలాగా సకల జీవుల్ని కూడా వినయముతో నమస్కరించాలట. వాళ్ళు ఎవరన్నా అవని, మనకి మంత్రులు, మినిస్టర్లు, వీళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా అవనివ్వండి, కానీ వాళ్ళకి మనం నమస్కారం పెట్టాలి. ఎవరికైనా సరే, మనకన్నా తక్కువ వాళ్ళైనా సరే తక్కువ అని అనుకోకూడదు, మొత్తం సమంగా చూడాలన్నమాట. వినయము గురించి తెలుసుకోవాలి అంటే పత్రిజీ దగ్గరే నేర్చుకోవాలండి. ఆయన మనకి కర్తాలు అట్లాంటి ధ్యాన మహాయజ్ఞాల్లో, చక్రాల్లో ఎవరైనా వస్తే గొప్పవాళ్ళని కాదు, పత్రిజీ కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ ఎక్కడెక్కడి నుంచో మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు పైన కూర్చుంటే వాళ్ళ పాదాల దగ్గర కింద కూర్చునేవారు. ఎన్నిసార్లు చూశానో నేను అలా. అంటే వినయం అంటే ప్రతి వారిని మనం గౌరవించాలి, ప్రతి వాళ్ళ దగ్గర వినయంతో ఉండాలి. మనకు ఎంత తెలిసినా సరే ప్రతి వాళ్ళ దగ్గర మనం అలా ఉండాలి. మహానుభావుడు, నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేవి. అసలు ఈయన ఎంత జగద్గురువు, జగత్తంతా ధ్యానం చెప్పిన ఆయన, మరి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పండి అని కూర్చునేవారు కింద. అలా స్టేజ్ మీద ఎన్నిసార్లు చూసానో నేనైతే. మరి వినయము అంటే అది, వినయముతో ఉండాలి అందరి దగ్గర. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా అవనండి, వాళ్ళల్లో ఉన్న పరమాత్మకి ఇస్తున్నాం, మనం నమస్కరిస్తున్నాం. వాళ్ళల్లో ఉన్న పరమాత్మకి, ఆ దేహానికి కాదు. ఎందుకంటే ఆ దేహం అనేది అశాశ్వతమైనది కదా. శాశ్వతమైన పరమాత్మకి మనము వినయం చూపిస్తున్నాము, గౌరవిస్తున్నాము. అలాగా ఒక్క మనుషుల్నే కాదండి, సకల జీవరాశిని కూడా వాళ్ళల్లో ఉన్న పరమాత్మనే మనం చూడాలి. ఎందుకంటే ఒక దోమలో, ఒక చీమలో కూడా పరమాత్మే కదా ఉన్నాడు. కానీ దోమలు వచ్చినాయి అంటే బ్యాట్తో చంపేస్తారండి. నాకు భలే బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా చేస్తారు ఆ పని, వద్దంటే వినరు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకే స్థితిలో ఉండం కదా. ఫ్యామిలీ మెంబర్స్ అయినా నలుగురు ఉన్నా 4 స్థితుల్లో ఉంటారు. ఇప్పుడు నా మాటలు నచ్చకపోవచ్చు వాళ్ళకి,
అలాగనే ఎప్పుడైనా అంతే, మనం ఒక్కొక్క మెట్టు ఎదిగినప్పుడు వాళ్ళు ఏ మెట్టు మీద ఉన్నారు, మరి అందరం కలిసిందే కుటుంబం. మనమున్న స్థితిలోనే వాళ్ళు కూడా ఉండాలని లేదు, ఉండరు. ఒకే స్థితిలో ఉండరు. అలా భార్యాభర్తలు ఒకే స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి నిజంగా నమస్కారం చేయొచ్చు, వాళ్ళని మెచ్చుకోవచ్చు ఒకే స్థితిలో ఉంటే. ఎందుకని అంటే గుణము, తత్వము ఒకటి ఉండదు. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడానికి వస్తామట భార్యాభర్తలు, కానీ కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు. వాళ్ళల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ అంటే మంచి ఏమన్నా ఉంటే నేర్చుకోవాలి. అలా భార్యాభర్త ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కానే కాదనమాట, నేర్చుకోవడానికి వస్తారు. అలా నేర్చుకోవాలన్నమాట. అలా ఈ అందరినీ కూడా పరమాత్మ స్వరూపంగా భావించి మనము ఎదగాలి. వాళ్ళు ఎలాంటి గుణముతో ఉన్నా సరే మనమే సర్దుకుపోవాలి. మనమే మంచి తత్వంతో ఉండాలన్నమాట. అందరికీ నమస్కారం చేయాలి. అదే వంద్య. వంద్య అంటే మనం అందరి పట్ల వినయంతో గౌరవంతో నమస్కారం చేయాలి అని అర్థం అన్నమాట. ఈ విధంగా అందరిలో మనం దైవాన్ని చూస్తూ, దైవాన్ని దర్శిస్తూ మనం వందనములు చేస్తే అప్పుడు ఆ ఆది పరాశక్తి మనమంటే ప్రేమగా వాత్సల్యంగా ఉంటుందట. ఎవరైతే అబ్బో వీడు అందరిలో నన్నే చూస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మ ఎంతో ఇష్టంగా ఉంటుందట. ఆ సాధకుల పట్ల వాత్సల్య భావముతో ఉంటుందన్నమాట. అందుకని వందారు జనవత్సల, అందరి పట్ల మనం ఎప్పుడైతే అలా మంచిగా గౌరవంతో చూస్తామో వాళ్ళ పట్ల ఆవిడ వాత్సల్యంగా ఉంటుందట అమ్మ. వాక్కు అనగా శబ్దం కదండి. ఆ శబ్దముల ద్వారా మన మనస్సులో ఉన్న భావనలన్నీ మన నోటిలోని వచ్చే శబ్దం ద్వారా బయటకు వస్తాయి. మనం ఏదైనా ఒక అనుభూతి చెందాము, పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం కదా, అవన్నీ వాక్కు ద్వారానే బయటకు వస్తాయి. మన భావనలు అవని, మన స్పందనలు అవని, మరి మన ఆలోచనలు అవని, మనం ఏమన్నా చెయ్యాలనుకున్నవి ఏవైనా ఒక వాక్కు ద్వారానే బయటకు వస్తాయి. లేకపోతే మనం ఎలా తెలియచేస్తాం? అవతల వాళ్ళకి తెలియచేయలేం కదా మన భావనలు అవన్నీ. ఈ భావనలు అన్ని వచ్చే ముందు ఎవరి ప్రేరణ పొందుతున్నాయి? ప్రేరణ మన మనసుకి ఆలోచన వచ్చింది అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? మనసుకు వచ్చింది అంటాం. కానీ ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చింది అది అంటే మన లోపల ఉన్న దైవం నుంచే. ఆ దైవ ప్రేరణ జరిగితేనే అంతా అవుతుందండి. అది ఆ ప్రేరణ వల్ల మాత్రమే వస్తాయి అవి, మంచవని చెడవని ఏమైనా సరే ఆ ప్రేరణ ద్వారా వచ్చి బయటకు వస్తున్నాయి, మనకి మన నోట్లోంచి వస్తున్నాయి. అంటే ఎప్పుడైతే అలా ప్రేరణ పొంది వస్తున్నాయో అప్పుడు అది తెలుసుకోవాలి మనం. అంటే మనలోని శక్తే మనకి ఈ ప్రేరణ కలిగిస్తోంది, ధ్యానం చేయాలనే ప్రేరణ కలిగిస్తోంది, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనే ప్రేరణ కలిగిస్తోంది. అంతేగాని ఒక ఆలోచన వచ్చినంత మాత్రాన మనమేమి చెయ్యము. దానికి ఆ శక్తి ఇచ్చే ప్రేరణ. దీని గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదండి చాలా. ఒక ప్రేరణ వల్ల మాత్రమే ఆ అమ్మ అంటుంది, అనుకున్నవి జరగవు, తనకున్నవి తప్పవు. మనము అనుకున్న వాటికి ఆ శక్తి, లోపల ఉన్న శక్తి ప్రేరణ ఇస్తేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. మళ్ళీ చెడైతే ఎలాగా, మంచి అయితే ఆ శక్తి అనుకోవచ్చు, కానీ రెండు కూడా ఆవిడే. మరి విష్ణుమాయ అదే కదా, మనం మొన్న తెలుసుకున్నాం. ఆ విష్ణుమాయ అంటే మంచికైనా చెడుకైనా ప్రేరణ కలిగించేది మన లోపల ఉన్న ఆత్మశక్తి. అదే ప్రేరణ కలిగిస్తుంది. అప్పుడు అంతర్ముఖుడై మనలోకి తరిచి చూసుకుని అప్పుడు ఆత్మ విచారణ చేస్తాం మనం. ఆత్మ విచారణ ఒకటి వచ్చింది నోట్లోంచి అంటే ఇది కరెక్ట్ అవునా కాదా, ఇది చేయాల్సిందా చెయ్యకూడనిదా, ఇది సరి అయినదా సరికానిదా
అని ఆత్మ విచారణ చెయ్యాలి. ఆత్మ విచారణ అంటే వాళ్ళ బుద్ధితోటి ఆలోచించాలి. ఎప్పుడైతే వాక్కుతో ఏదొస్తే అది చేసేయకూడదు. ఆలోచించి ఆ నేను అనే అహం వ్యక్తమవుతున్నదో దానికి మూలమైన ఆత్మ నాకు ఈ ఆలోచన వచ్చింది అంటాం. కానీ నేనే ఆలోచన కాదుగా, నాకు వచ్చింది ఈ ఆలోచన, నాకు ఇలాంటి భావం వచ్చింది. అక్కడ నాకు నాకు అంటే ఆ నేను అనేది ఇంకొకటి ఉంది. అదే ఆత్మ, అదే ఆది పరాశక్తి. ఆ ఆత్మ నేను అనేదే. అందుకని నా చెయ్యి, నా కాలు, నా కన్ను అంటాం. నేనే ఆ కన్ను, నేనే ఆ చెయ్యి అనం కదా. అక్కడ నాకు, నాది అంటే అక్కడ ఏదో ఉన్నది. ఆ ఉన్నదే మనలో ఉన్న శక్తి. ఎప్పుడైతే ఆత్మస్వరూపము అనేది అర్థమవుతుందో, మనకి అవగాహన అవుతుందో, అప్పుడు మనకి ఏ మాట మాట్లాడినా మనకి ఆ ప్రేరణ ఇచ్చేది మనలో ఉన్న దైవ శక్తే అని అర్థమవుతుంది. అప్పటిదాకా మనకు అర్థం కాదు. అదేంటి, ఒకటి చేయాలనుకున్నారే మళ్ళీ చేయాలనిపించట్లేదేంటి? ఇలాంటివి మనందరికీ సహజంగా కలుగుతూ ఉంటాయి. ఈ ఆలోచన వచ్చింది కదా, మళ్ళీ చేయబుద్ధి కావట్లేదేంటి? అక్కడ ఏంటంటే అక్కడ చెయ్యొద్దు అనే ప్రేరణ కలుగుతోంది, అందువలన చేయటంలా. ఆ ప్రేరణ వల్లనే మనం చేస్తాం. అంతేగాని మనసుకి ఏదొస్తే అది మాత్రం మనం చెయ్యమన్నమాట. అప్పుడు అవగాహనకు వస్తుంది మనకి. మనకి ఇట్లా ప్రేరణ ఇచ్చేది మనలో ఉన్న దైవమే అని తెలుస్తుంది. అప్పుడు భావముల యొక్క మనస్సు ఏమవుతుంది? అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖులై పరిశోధిస్తుంది. మనము సరి అయినట్లుగానే ఉండాలి. సరి అయిన జీవితం, సరి అయిన వాక్కులు, సరి అయిన నమ్మకాలు, సరి అయిన దృక్పథాలు, ఇవన్నీ మనం చేయాలి అనిపిస్తుంది అనమాట. వాక్కులను ఇతరులు దుఃఖించేలాగా మనము మాట్లాడకూడదు. అందుకే వాగ్వాదిని అనే నామం వచ్చింది అమ్మకి. వాగ్వాదిని అంటే మనకి కలిగించే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆ వాక్కుకి ఏదైతే ప్రేరణ కలిగిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి. మంచి మాటలే మాట్లాడాలి. అయితే కొన్నిట్లో వామనాడి అంటే ఇడానాడి అండి. ఎడం వైపుది ఇడానాడి. దాన్నే చంద్రనాడి అని కూడా అంటారు. అయితే ఈ ప్రాణవాయువు అపాన వాయువును, ప్రాణవాయువే లోపలికి వెళ్ళి అది అపాన వాయువుగా బయటకు వస్తుంది. ఆక్సిజన్ ని తీసుకెళ్ళి మళ్ళీ అపాన వాయువుగా బయటకు వస్తుంది. అక్కడ పనిచేసేది వాయువే, గాలే పనిచేసి అలా వస్తుంది. అంటే ఎటు నుంచి తీసుకున్నాం అనుకో మా ఆక్సిజన్, ఎటు నుంచి బయటకు వస్తుంది. ఎటు నుంచి తీసుకున్నాం అనుకో సూర్యనాడి నుంచి, మళ్ళీ ఇటు చంద్రనాడి నుంచి బయటకు వస్తుంది. అంటే ఒక లోపల నుంచి వెళ్ళేది లోపలికి వెళ్ళేది, బయట నుంచి వచ్చేది. అంటే ప్రాణవాయువే అపాన వాయువుగా మారి బయటకు వస్తుందట. మరి ఇది ఇంతవరకు మనకు తెలియదు కదా, కొత్త విషయం ఇది. అంటే ఈ రెండు కూడా ఒకటి లోపలికి వెళ్తుంది, మళ్ళీ వెంటనే ఆ మలినాలు తీసుకుని బయటకు వచ్చేస్తాం అపాన వాయువు. అలా భగవద్గీతలో కూడా చెప్పారట. ఏమని? ఈ ప్రాణవాయువు అపాన వాయువులో, అపాన వాయువును ప్రాణవాయువులో కలిపినందువలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉందట. అంటే ప్రాణవాయువులో అపాన వాయువు, అపాన వాయువులో ప్రాణవాయువు కలిపినందువలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే మనకి లోపలికి వెళ్ళడం తెలుసు, బయటికి రావడం తెలుసు. అక్కడ లోపల ఏం జరుగుతోంది, ఆ ఏది ఎందులో కలుస్తోంది అనేది మనకి తెలియదు కదా, తెలియదు. అదే అయితే అన్నీ చెప్పేవాళ్లే కానీ ఆచరణాత్మకంగా సాధించిన వారు ఎవరు లేరు. అంటే హిమనాడిని, ఇడానాడిని ప్రాణశక్తితో నింపి శివదర్శనం పొందాలని వామకేసి అనే నామం చెప్తోంది. ఈ ఇడానాడిని ప్రాణశక్తితో అంటే బాగా తీసుకునమ్మా, దీర్ఘ శ్వాస, ఈ నాడితో
ఇలా బాగా శ్వాస తీసుకుని ఎడానాడిని అంతా నింపేసినప్పుడు అక్కడ శివ దర్శనం అవుతుంది అని చెప్తున్నారు. శివ దర్శనం పొందమని వామకేసి అనే నామము చెప్తోంది. ఇడా పింగళ నాడులు అంటే సూర్య చంద్ర నాడులు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఈ రెండు ఇక్కడ ఉంటాయి, అది లోపల ఉంటుంది కదా, వీటి మధ్యలో ఉంటుంది. ఇవి ఆగినప్పుడు అది పనిచేస్తుంది, సుషుమ్న నాడి. అయితే దాన్ని ఏమంటారు? అగ్నినాడి అని కూడా అంటారు. అగ్నినాడి, సుషుమ్న నాడిని అగ్నినాడి అంటారు. అయితే అది తేజోవంతం అవుతుంది. తేజోవంతమై శక్తి స్వరూపంగా మారుతుంది. కుండలిని జాగరణ అనేది పూర్తవుతుంది. ఆ అగ్నినాడి, సుషుమ్న నాడే అగ్నినాడి తేజోవంతంగా అంటే శక్తివంతంగా మారుతుంది. అప్పుడు కుండలిని జాగరణ అనేది పూర్తవుతుంది. అంటే మన సాధన పరిపూర్ణం అవుతుంది. అందుకని వహ్ని మండల వాసిని అని చెప్తున్నారు. వహ్ని మండల వాసిని అంటే అక్కడ ఆ అగ్నినాడి తేజోవంతం అవుతుంది. తేజోవంతమయ్యి అప్పుడు మన సాధన పరిపూర్ణం అవుతుంది. దాన్నే వహ్ని మండల వాసిని అని చెప్తున్నారు. ఒక్కసారి చెప్పుకుందాం. విజయ, మనం ఎప్పుడైతే ఇంద్రియాలని, దశేంద్రియాలని మన ఆధిపత్యంలోకి తీసుకుంటామో అప్పుడు విజయం సాధించినట్టు. అయితే అప్పుడే అయిపోలేదు. విమల, మనలోని అరిషడ్ వర్గాలు, రాగద్వేషాలు, ఇవన్నీ, ఈ జర మరణం, ఇవన్నీ కూడా మనము మలినాలన్నీ కూడా బయటికి పంపించాలి. అదే విమల. మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోవాలి. మన మలినాలన్నీ బయటికి రావాలన్నమాట. అది అప్పుడు విమలుడు అవుతాడు. అరిషడ్ వర్గాలని సాధించినప్పుడు విమలుడు అవుతాడు. మరి ఇంద్రియాల మీద ఆధిపత్యం వహించినప్పుడు, అధిపతి అయినప్పుడు విజయుడు అవుతాడు. వంద్య అంటే మనము అందరిని, ఆ తల్లిట అందరితో నమస్కరించదగినది. మరి అందరిలో ఉన్నది ఆత్మశక్తి అదే కాబట్టి మనము అందరినీ కూడా నమస్కరించాలి. ఎలాంటి శరీరం ఉన్న వాళ్ళకి, ఎలాంటి కులమతాలైనా మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని అంటే వాళ్ళల్లో ఉన్న ఆ శక్తిని. మరి ఇక్కడ వంద్య అని ఇచ్చారు కదా, వంద్య అంటే మొత్తం సకల జీవులతో నమస్కరించదగినది. మరి ఆ తల్లి అందరిలో ఉందిగా, అందుకని నమస్కరించాలి. అందరిలో, అన్ని జీవుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ఆ తల్లికి నమస్కరించాలి, గౌరవించాలి. ఎప్పుడైతే అలా ఉంటాడో సాధకుడు, 16 జనవత్సల, అలా ఉన్న సాధకులని ఆవిడ వాత్సల్యం చూపిస్తుందట. వీడందరినీ గౌరవిస్తున్నాడు, అందరి ఎదుట చక్కగా వినయంతో ఉన్నాడు అనుకునే ఆ తల్లి ఎంతో ప్రేమ చూపిస్తుందట. వాగ్వాదిని, మనకి నోట్లో వచ్చే వాక్కులు ఎవరిని బాధించకుండా ఉండాలి. మన వాక్కులతో ఎవ్వరూ కూడా బాధపడకూడదు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, సాధన చేస్తూ మన లోపల భావనలు, మరి మన ఆలోచనలు, మరి మన స్పందనలు, అవన్నీ తెలియచేస్తాం కదా వాక్కుతోటే. అప్పుడు అవి తెలియచేసినప్పుడు ఎలా ఉండాలి? పరుషమైన మాటలు మాట్లాడకూడదు. మనం ఒకవేళ ఏమన్నా ఉన్నా మన లోపల, మనము వాళ్ళతో మంచిగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి నీకు త్వరగా తగ్గిపోతుంది అంటే నేను తగ్గిస్తాను అని చెప్పకూడదు. అలా చెప్పకూడదు. నీకు త్వరగా ఆ దేవుడి దయ వలన తగ్గిపోతుందిలే, కోలుకుంటావులే అని చెప్పినది వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళు ఇది నమ్మారనుకోండి, ఎనర్జీని ఇచ్చి వాళ్ళకి ఆయుష్ ఉంటే బ్రతుకుతారు. అలా వాక్కుతో మంచి మాటలే మాట్లాడాలి. కానీ నేను చేస్తాను అనేది అసత్య వచనం, అసత్యం. అది నేనేదో నిన్ను ఉద్ధరిస్తాను, బాగు చేస్తాను అనేవి మాట్లాడకూడదు. కాకపోతే పాజిటివ్ గా మాట్లాడచ్చు. లేకపోతే అసలు మాట్లాడకుండానే ఉండాలి.
నెగిటివ్ గా మాట్లాడకూడదు. నెగిటివ్ గా 6 నెలలు బతకాల్సిన వాళ్ళు 3 నెలల్లోనే పోతారు నెగిటివ్ గా మాట్లాడితే. అందుకని మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట అమృతం లాగా మాట్లాడాలి. ఎదటి వాళ్ళని అసలు బాధ కలిగించకూడదు. అదే వాగ్వాదిని. ఆ వాక్కు మనకి నోట్లోంచి వస్తోంది అంటే వాగ్దేవత వలన వస్తోంది, వాక్ శక్తి వలన వస్తోంది, లేకపోతే రాదు కదా. అలా అందుకని వాగ్వాదిని అన్నారు. మనము ఎలాంటి వాక్కులు మాట్లాడాలి అంటే చక్కగా అందరికీ ఆనందింపచేసే మాటలు మాట్లాడాలి. తర్వాత వామకేసి, వామ అంటే ఎడమ వైపు అండి. వామహస్తము, వామదేవుడు, ఇలా బోళ్ళు ఉంటాయి. అంటే అన్ని వామ అంటే ఎడమ, ఎడమ ఉన్న ఎడానాడి దాన్ని ఎప్పుడైతే ప్రాణశక్తితో నిండుగా నింపుతారో అప్పుడు మనకి ఆ శివ సాక్షాత్కారం అవుతుంది. అదే వామకేసి. వామకేసి అంటే అది ఆ శివ సాక్షాత్కారం లభిస్తుంది. మనము ఎప్పుడైతే ఈ అపాన వాయువు, ప్రాణవాయువు అవి రెండు భగవద్గీతలో ఇచ్చారట. ఒకదానిలో ప్రాణవాయువులో అపాన వాయువుని, అపాన వాయువులో ప్రాణవాయువుని కలిపి కలిపితే కనుక సాధన చేసేటప్పుడు అసలు కలుస్తాయండి, మనకే తెలియదు. ఇప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది ప్రాణవాయువు ద్వారా. మరి ఆ వాయువులో వాయువు అంటే గాలి. మరి గాలి ఎన్ని రకాలుగా ఉంటుంది? మనకి బయటకు వచ్చేది అపాన వాయువు. అంటే ఈ ప్రాణశక్తిని లోపలికి మోసుకెళ్ళి ప్రాణవాయువుని అక్కడ ఉన్న మలినాలు అన్నీ మనకి అపాన వాయువు ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ వాయువే మోసుకెళ్తోంది, బయటికి తీసుకొస్తుంది, బయటికి మోసుకొస్తుంది. అదే దాని పని. మనం ఒక బావిలో నీళ్లు ఉన్నాయనుకోండి, మనం తోడుకోవడానికి కిందకి బకెట్ వేయాలి, అప్పుడు నీళ్లు తీసుకుంటాం. మళ్ళీ ఆ నిండా నీళ్ళనే మనము బయటికి తీసుకుంటాం. అంటే లోపలికి వేసి అదే బకెట్ తో నీళ్లు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది? ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు ఆక్సిజన్ లోపలికి తీసుకెళ్తుంది. ఈ వాయువు మళ్ళీ వచ్చేటప్పుడు అపాన వాయువు అనే పేరుతో మలినాలన్నీ బయటకు తీసుకొస్తుంది. అది అన్నమాట ప్రాణశక్తి. తర్వాత ఎప్పుడైతే ఇడానాడి దీర్ఘ శ్వాస తీసుకోవడం, ఇడానాడితో దీర్ఘ శ్వాస తీసుకుని ఎక్కువ ఆక్సిజన్ తీసుకుని అలా తర్వాత వదిలేస్తే ఎక్కువసేపు, అప్పుడు ఆ శక్తి లోపల ఎక్కువై మొత్తం శక్తి అంతా వ్యాపించి శివ దర్శనం కలుగుతుందట. శివ అన్న శక్తి అన్న ఒకటే కదండి. శివశక్తులు మనం మొన్న చెప్పుకున్నాం. నిర్గుణ రూపంలో ఉంటే శివ, శక్తి రూపంలో ఆ శివుడు నిర్గుణంగా ఉంటే శివ, ఈ అచలంగా ఉంటే కదులుతూ ఉంటే శక్తి. అంతే, మొత్తం అదే శివుడే అన్నమాట. ఇప్పుడు వహ్ని మండల వాసిని అంటే ఏంటి అంటే ఈ సుషుమ్నా నాడిని అగ్ని నాడి అంటారు. ఆ అగ్ని నాడి ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఆ సుషుమ్నా నాడి ఎక్కువ శక్తి స్వరూపంగా మారిపోతుంది. మారిపోయి అప్పుడు మనకి సాధన సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది అని అర్థం. వహ్ని మండల వాసిని. మరి శక్తి అంతా నిండిపోయినప్పుడు ఇంకా మనకి ఎందుకు? పరిపూర్ణం అయిపోయినట్టే కదా. ఆ సాధన మొత్తం నిండిపోయింది, ఇంకా ఎక్కడికి వస్తుంది? ప్లేస్ లేదు. ఇప్పుడు మనకి బోర్డు ప్లేస్ ఉంది కాబట్టి మనం శక్తిని తీసుకోవచ్చు. పరిపూర్ణం అయిపోయిన తర్వాత అక్కర్లా. ఆకలి కడుపు నిండినప్పుడు ఆహారం ఎలా అవసరం లేదో ఆ శక్తి అంతా మన లోపల వహ్ని మండల వాసిని, ఆ సుషుమ్నా నాడి అంతా కూడా నిండిపోయినప్పుడు ఆ శక్తి మనకి ఇంకా అక్కర్లా. ఆ సాధన పరిపూర్ణమైపోతుంది. అప్పుడు ఇక ఆ సాధకుడే ఆ ఆది పరాశక్తి అయిపోతాడు అని అర్థం అండి, అని తెలియజేస్తోంది ఈ నామం. ఎంత చాలా అద్భుతంగా, ప్రతిదీ ఏది తక్కువ కాదు, అన్ని కూడా అద్భుతమైన అంతరార్థాలను మనకి ఆ వసన్యాది వాగ్దేవతలు అందించారండి. మనం ఎంతో అదృష్టవంతులం. నిజంగా పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఇలాంటి మనకి
మనకి అందదు. వినే అదృష్టం మన చెవులకు ఉంది. మరి చూడండి, చెప్పుకునే అదృష్టం. ఆ తర్వాత ఏ సాధన అనేది పత్రిజీ మనకి కల్పించిన అదృష్టం, వరం. అలా ఎవరైనా సరే ఆత్మ పరమాత్మగా మారగలరు, మార్పు చెందగలరు. ఇవాళ వాయువు కూడా అదే అర్థమైంది. ఇవాళ మనకి ఆత్మ పరమాత్మగా మారతాడు. ఇలాగే ప్రాణవాయువు వెళ్ళి అపానవాయువుగా బయటకు వస్తాడు. అది అంతే. ఓకే అమ్మా, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, భిక్షం గారికి, ఆ పత్రిజీ గారికి, ఆది పరాశక్తికి, శివశక్తులకు, పంచభూతాలకు, మన తల్లిదండ్రులకు, మన దేహాలకు, ఈ జూన్ సెషన్ లో ఉన్న దేవాది దేవుళ్ళు, దేవతలు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సర్వే అమ్మ, జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అద్భుతం అమ్మా, అమ్మ, అద్భుతం. థ్యాంక్ యూ, అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జ్ఞానం అద్భుతం, ధ్యానం అద్భుతం, ఆత్మ అద్భుతం, పరమాత్మ అద్భుతం. నిజంగా. అవును, అన్నీ అద్భుతమే. ఉమ్. మధురం మధురం అంటారు. మన దేహాలు కూడా అద్భుతమే, మన అవును. నామాలు కూడా అద్భుతమే. అవైతే చాలా అన్ని మధురం అమ్మ. భగవంతుడి నామాలే అద్భుతం. కదా, అందరివి భగవంతుడి నామాలే. ఉమ్. లక్ష్మి, మరి అవును. అన్ని లక్ష్ములు ఎంతమంది ఉన్నారు ఆ, సెషన్ లో? చాలా మంది ఉన్నారు. రమాదేవి, అందరూ అవును, అందరూ కూడా దేవుడి పేర్లు పెట్టుకొని అన్ని దేవుడిలాగా ఉన్నాము. ఈ రూపం ఇందాకే అనుకున్నాం కదా, ఈ రూపము ఆ ఆదిశక్తినే, ఆ లోపల ఉన్నది ఆదిశక్తినే, ఆ జ్ఞానము ఆదిశక్తినే. అవును, అంతా ఈ సృష్టే అద్భుతం సృష్టి మొత్తం. అద్భుతం. చాలా చాలా వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. సో ఆ చేతులు కూడా ఎత్తి ఉన్నారు. సో చక్కగా మనం వాళ్ళతో ముచ్చటిద్దాం కాసేపు.